నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరిగిపోతూ ఉన్నాయి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 7 నెలల్లోనే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడం, పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి విస్తృతంగా మాట్లాడటము, ఇటీవల జరిగినటువంటి తిరుపతికి సంఘటనకు సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారుతున్నాయి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ తీరు ఏపీ రాజకీయాల్లో ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. 2024 ఎన్నికలకు సంబంధించి కూటమి ఏర్పడటంలో పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర పోషించారు. జనసేన పార్టీ 21 స్థానాలకు 21 స్థానాలు విజయం సాధించడము, టీడీపీకి 130కి పైగా స్థానాలు రావడం, అలాగే బీజేపీకి ఆ రేంజ్లో ఏపీకి సంబంధించి ఓట్ బ్యాంక్ రావడం, వీటన్నిటి వెనక పవన్ కళ్యాణ్ ఉన్నారన్నది 100% నిజం. అదే కరెక్ట్ కూడా. అయితే ఇప్పుడు రాజకీయాలు చూస్తుంటే మాత్రం పవన్ కళ్యాణ్ ఎలాంటి అడుగులు వేస్తున్నారు, రాజకీయాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రము ఎవ్వరికీ ఊహాతీతంగా ఉన్నాయి. ఆయన చేస్తున్నటువంటి చర్యలు, కూటమిలో ఉండు కూటమి ప్రభుత్వం పైన ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా ఇప్పుడు ఎవరికీ వంట పట్టనివ్వట్లేం లేదు. అయితే టీడీపీకి సంబంధించి ముఖ్యంగా ఉన్నటువంటి నేతలందరూ కూడా పవన్ కళ్యాణ్ తీరుపైన, పవన్ కళ్యాణ్ ఆగ్రహావేశాలపైన, లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, ప్రభుత్వాధినేత మీద వ్యాఖ్యలు చేయటము ఇప్పుడు సంచలనంగా మారుతున్నది. ఆయన డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు పేరు పెట్టు, లోకేష్ పేరు పెట్టు, అచ్చెన్నాయుడు పేరు పెట్టు అక్కర్లేదు, కానీ అక్కడ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులను తిట్టి ప్రభుత్వంలో ఎలాంటి తప్పులు జరుగుతున్నాయి, దీని అందరి కారణాలు వాళ్ళే కదా అనేటువంటి మాటలు మాత్రము ఇప్పుడు రాజకీయంగా ఇబ్బంది పెట్టబోతూ ఉన్నాయి. అయితే ఏపీలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాలపైన రాజకీయ విశ్లేషకులు, జయభీమరావు భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసినటువంటి కీలక వ్యాఖ్యలు ఏంటంటే, ఏపీ రాజకీయాల్లో ఏదైతే పొత్తు అంశం ఉందో ఆ పొత్తు అంశం కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉండదు. మరో సంవత్సరంలోనో లేదంటే సంవత్సరాలలోనో ఈ పొత్తు ఖచ్చితంగా కూలిపోద్ది. కూటమి కూలిపోయి ఎవరికి వాళ్ళు ప్రత్యేకంగా కుంపటి పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. బీజేపీని పక్కన పెట్టుకొని రాజకీయం చేస్తున్నాయి టీడీపీ, జనసేన మాత్రం అంటే రేపు ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి ప్రభావాలు వచ్చినా బీజేపీ పార్టీ జనసేనకి సపోర్ట్ చేస్తుంది, కానీ టీడీపీకి సపోర్ట్ చేస్తుంది అంటూ కూడా ఆయన కీలకంగా మాట్లాడుతున్నారు. దాంతోపాటు 2029 రాజకీయాలకు సంబంధించి ఆయన చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే ఈ 8 నెలల పాలనలోనే కూటమి సర్కార్ విపరీతంగా వ్యతిరేకత మూట కట్టుకుంది. హామీలకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించి కావచ్చు, ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటినీ కూడా అమలు చేయడంలో కూటమి సర్కార్ ఫెయిల్ అయింది. కాబట్టి ఈ ఏడాది కాకముందే కూటమి పైన విపరీతంగా వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతని పక్కన పెట్టడానికి, ఎస్కేప్ అవ్వడానికి ఎవరికి వాళ్ళు తోచినట్టు వాళ్ళ రాజకీయం చేసుకుంటూ వస్తున్నారని చెప్పేసి కూడా జడశ్రవణ్ మాట్లాడుతూ వచ్చారు. దాంతోపాటు ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని నెత్తి మీదకి ఎత్తుకోవడానికి కావచ్చు, లేదంటే లడ్డూలకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కావచ్చు, టీటీడీకి సంబంధించిన వ్యవహారానికి కావచ్చు, వీటన్నిటి మీద పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలను, పవన్ కళ్యాణ్ వైఖరిని కూడా ఆయన ఖండిస్తూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ చాలా సేఫ్ రాజకీయం చేస్తున్నారని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వచ్చారు. టీడీపీని ఇరుకున పెట్టడానికి, టీడీపీని ముంచేయడానికి, నారా లోకేష్ని ముంచేయడానికి ఆయన కంకణం కట్టుకున్నట్టు కూడా కనిపిస్తుందని చెప్పేసి కూడా జడశ్రవణ్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా బీజేపీ అండదండలు టీడీపీ కంటే కూడా జనసేనకి ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటు పవన్ కళ్యాణ్ని సెంట్రిక్గా రాజకీయం నడుపుతూ, పవన్ కళ్యాణ్ సెంట్రిక్గా రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలని చెప్పేసి బీజేపీ ప్రయత్నిస్తుందని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఏపీకి సంబంధించి బీజేపీ ఎదిగే ప్రయత్నం లేదు కాబట్టి, బీజేపీ పార్టీ ప్రస్తావన అక్కడ కొనసాగే ప్రయత్నం లేదు కాబట్టి, పవన్ కళ్యాణ్ ఒక నమ్మిన బంటుగా ఉంచుకుంటూ పవన్ కళ్యాణ్తో రాజకీయం చేయాలని చెప్పేసి బీజేపీ వ్యూహం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీనివల్ల పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ నడిచే పరిస్థితి ఉండదు, బీజేపీ లేకపోతే పవన్ కళ్యాణ్ నడిచే పరిస్థితి ఉండదు. కాబట్టి బీజేపీ, జనసేన ఒక్కటవుతారు, ఆ తర్వాత టీడీపీని ముంచేస్తారు, చంపేసే పరిస్థితి కూడా రాబోతుందంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అయితే జడశ్రవణ్ ఎన్నికలకు సంబంధించి అంటే 2024 ఎన్నికలకు ముందు కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఒకవేళ టీడీపీ, జనసేన కలిస్తే ఖచ్చితంగా అధికారాన్ని సాధించే విధంగా ఉంటాయి. దాంతోపాటు ఆ తర్వాత కూటమి అధికారంలోకి వస్తే మాత్రము జనసేన సెంట్రిక్గా, బీజేపీ సెంట్రిక్గా ఏపీ రాజకీయాలు జరుగుతాయి, కానీ ఎక్కడా కూడా టీడీపీ ప్రస్తావనకు సంబంధించి, టీడీపీ రాజకీయానికి సంబంధించి ఎక్కడా కూడా ఏపీ రాజకీయం జరగదంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అయితే దానికి అనుగుణంగానే అంటే ఆయన ఏదైతే గతంలో చెప్పినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జరుగుతుంది. అయితే ఇప్పుడు కూటమి సర్కార్ నిలబడదు, కూటమి సర్కార్ కూలిపోద్దంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపైన ఇప్పుడు రాజకీయంగా సర్వత్ర ఆసక్తి నెలకొంటూ ఉంది. దాంతోపాటు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో మరికొద్ది రోజుల్లో సంచలనాలు కూడా జరగబోతాయంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మరింత కాంట్రవర్సీగా కాబోతున్నాయి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి
ఆయనకు సంబంధించిన రాజకీయ పార్టీకి సంబంధించి కావచ్చు, వైసీపీని మరింత బలోపేతం చేయడానికి ముందుకు అడుగులు వేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అదంతా కూడా టీడీపీ పార్టీకి అలాగే కూటమికి ఇబ్బందికర పరిస్థితులు రాబోతున్నాయని కూడా చెప్తున్నారు. రేపు ఏది ఏమైనప్పటికీ కూడా ఏపీ రాజకీయాల్లో టీడీపీ లేనటువంటి ప్రస్థానాన్ని, లోకేష్ లేనటువంటి ప్రస్థానాన్ని, చంద్రబాబు లేనటువంటి రాజకీయాన్ని కూడా మనం చూసే అవకాశం ఉంటుందంటే కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. టీడీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు పక్కకు వచ్చేసి జనసేనలో చేరటంలోనో లేదంటే బీజేపీలోనో చేరి ప్రభుత్వాన్ని కూడా కూల్చే అవకాశాలు ఉంటాయి. గతంలో మహారాష్ట్ర మాదిరిగా ఎలా అయితే జరిగిందో, షిండే రాజకీయం ఎలా చేశాడో ఏపీలో కూడా పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయం చేసే అవకాశాలు కూడా ఉంటాయంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో జడశ్రవణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు రాజకీయాల్లో మరింత సంచలనంగా మారబోతున్నాయి. పవన్ కళ్యాణ్ సెట్రిక్గా బీజేపీ చేయబోతున్నటువంటి రాజకీయం, తద్వారా టీడీపీ నష్టపోయేటువంటి పరిస్థితులకు సంబంధించిన అంశాల మీద కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.